ఏంటి ఇప్పుడు ఈ బీజేపీ అంశము ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక హడావిడి నడుస్తుంది. వీళ్ళేమో మేము అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు. ఎందుకంటే బీజేపీ మనలో పొత్తులో ఉంది. దాన్ని ఎక్కడా కూడా అవ్వకుండా చూస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడేమో అక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు నిశ్చితంగా గమనిస్తానండి. వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేండి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కేంద్ర ప్రభుత్వాలు అంటే ఒకటి యూపీ అవనండి, ఎన్డీఏ అవనండి. ఈ రెండిట్లోనూ ఎంపీ ఉన్నారు పురంధేశ్వరి అని. నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఆవిడ ఎంపీ అయి మినిస్టర్ అయినప్పుడు దైద్రం ఎలా అంటే రాష్ట్రం విభజించారు మనకు అక్కర్లేకపోయినా. ఇప్పుడు మళ్ళీ ఆ రాజమండ్రిలో అమాయకులో ఎడ్డిమోలోకలో తెలియదు గెలిపించిన పాపానికి ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంది. ఈవిడ గెలిపించుకున్నారంటే రాష్ట్రానికి ఉపద్రవమే తెలుసుకోమనండి. ఓకే, ఇది ఒకటి గమనించగలిగితే ఈ రెండోది వీళ్ళ ఎన్డీఏ మోడస్ ఆఫ్ ఆపరేండి ఏంటంటే వాళ్ళ బొలిసెట్టితో కరెక్ట్గా టక్కని కార్మిక సంఘంలో వాళ్ళు ఒకడు తేడాలు ఉన్నాయి అని అంతర్గత కుమ్ములాటలు అనేవి ఓ పదం కొట్టిసిపోయాడు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళ శాతకాంతనం మీరు సమైక్యంగా ఉండి నేను వచ్చి ఉద్యమిస్తానని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. ఏడే ఇక్కడ చీపు పెట్టుకుని మెట్లు కొడుతాడా సనాతన ధర్మం అని కథల. అసలు క్రైసిస్ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళ ముగ్గురిని నమ్మి ఇవాళ అలాంటి ఫ్లెక్సీలు పెట్టారు చూడండి ఒకసారి. విశాఖలో ఫ్లెక్సీలు చూడమనండి ముగ్గురువి రాజీనామాలు చేయమని ముగ్గురు అధ్యక్షుల్ని. అంటే దాని అర్థం ఏంటి? ఇదే పల్లా శ్రీనివాసరావు గారి దీక్షతో స్టార్ట్ అయింది అక్కడ ఉద్యమం. ఆయన ఇవాళ ఏమండి మాట్లాడే ఆయన నియోజకవర్గం కదా అది. ఇదేంటంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీల సమక్షంతో ఏర్పడిన దగ్గర ఈ రాష్ట్రాల్లో డివైడ్ అండ్ రూల్ అన్నది బ్రిటిష్ వాడి పాలనని వీళ్ళు అడాప్ట్ చేసుకుని కొడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇవన్నీ రీజనల్ పార్టీల సమ్మేళనంతో ఉన్న కూటమిలే కదా ఎన్డీఏ కానీ ఇక్కడ కానీ. ఈ నితీష్ కుమార్కి బీహార్లో రేపొద్దున స్టీల్ ప్లాంట్కి ఉపద్రవం వస్తుందని అవగాహన చేసి ఉండదా? ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ ఉంటే అక్కడ శాఖలు కొట్టుకొని కూర్చుంటాడు. రేపు ఏ ప్రభుత్వానికి బెదిరించవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అండి ఇవి. ఎవ్వరికీ బాధ్యత లేదు. మీరు గమనించుకోండి కావాలంటే వీళ్ళు అధికారం సాధించుకోవడం కోసం ప్రజల్ని అమాయకులను చేసి మసిపూసి మారేడుగా చేసి అధికారాలు సంపాదించుకుంటున్నారు. అధికారంతో వచ్చిన వెంటనే బోడి మల్లన్న సిద్ధాంతం ఎలక్షన్స్ వరకు దీన్ని లీడ్ చేసి అంతే. తర్వాత ఇంక సంబంధమే లేదు. వాళ్ళే ముందు మాట్లాడి పవన్ కళ్యాణ్ మాట్లాడి 1,00,000 సార్లు చెప్తానే ఉన్నాను నేను. ఓకే, ఇది వాళ్ళ చిత్తశుద్ధి. ఈ 100 రోజులు పాలన ఎలా చూస్తారు ప్రసాద్ గారు? 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. మనుషుల మాన ప్రాణాలు కాపాడడానికి ప్రజాప్రభుత్వాలండి. శాంతి భద్రతల విఘాతమే కలుగుతుంటే ఇంకేం చెప్పాలండి? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాడులు ఎక్కడైనా ఆగిన ఉదంతో చెప్పండి. అక్కడెక్కడండి ముచ్చుమరిలో పాప మిస్ అయింది, ఇప్పటికి దిక్కులేదు. ఎంతమంది శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే చిత్తూరు దాకా ఏ దారి తీసుకున్నా మీకు ఎక్కడైనా సరే దాడులు కానీ ఆడపిల్లలకి ఇది కాకుండా గుడ్లవల్లేరు కాలేజీ ఇష్యూస్, వరదల ఇష్యూలు, ఎక్కడైనా మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతుంటారు. ఏ ప్రాతిపదిక మీద తిరుగుతారు సార్? మొక్కలా వెళ్తుంది సార్ వాళ్ళకి. నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీరేమన్నా అనుకుంటున్నారా ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నింటినీ 100 రోజుల పాలన కానివ్వండి, విశాఖను కానివ్వండి, వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఒక పొలిటికల్ డ్రామా ఏమైనా క్రియేట్ అయిందని అనుకుంటున్నారా? ఆబ్వియస్గా డ్రామా అయింది. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఒక ఇష్యూ వస్తుంది సార్. ఈ గుడ్లవల్లేరు అమ్మాయిల ఇష్యూ రాగానే కాదంబరి నత్వాని వచ్చింది. కాదంబరి నత్వాని రాగానే 16 మందిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిన వాళ్ళకి రోజుకోండి టాస్క్ ఇచ్చిస్తారు. మరి గౌరవ న్యాయస్థానాల వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ అవన్నీ ఎలా ఇస్తున్నాయండి వాళ్ళకి? అంటే కనీసం కోర్టులు కొన్నంత అవగాహన కూడా వీళ్ళకి కన్సర్న్స్ లేవు. ఇప్పుడు ఉదాహరణకి ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి మీద వాళ్ళందరికీ సుప్రీంకోర్టు లెవెల్లో బెయిల్ వచ్చాయి కదా. ఇవాళ గున్ని గారు ఎక్కని రాణా గారు ఎక్కని గౌరవ న్యాయస్థానం దొరుకు బెయిల్ వచ్చాయి కదా. అంటే వీళ్ళు ఏదో ఒక అబాస్ పాలు చేయడానికి అబాండాలు వేస్తారు. గౌరవ న్యాయస్థానాలు కన్విన్స్ అవుతున్నాయి కానీ వీళ్ళు ఎందుకు కన్విన్స్ అవ్వట్లేదు? అంటే వీళ్ళు పొలిటికల్ మోటోతో ప్రజల్ని డ్రైవ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అంతా భ్రష్టు పట్టించిందని ప్రజలను నమ్మించే కాన్సెప్ట్లో ఎలా కావాలంటే అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ గేమ్స్ స్టార్ట్ చేసి అదే గేమ్స్ ఆడుతున్నారు. మీరు గమనించుకోండి. దాంట్లో ఏంటంటే ప్రజలు నమ్మాలి. నానా పోలిక అదే.